హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్చనాకి హార్ట్ఫుల్ లైఫ్. నా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వారైతే చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ ఇవ్వండి, చిన్న సపోర్ట్ అయితే చేయండి గైస్. ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈజీ పర్పస్లో అయితే ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు అయితే ఇలా టేప్ పెట్టి అయితే చూసుకోవాలి. నడుము కొలత కోసం అయితే నాకైతే 26.5 అయితే వచ్చింది కదా. 26.5/4 అయితే చేయాలన్నమాట. 26.5/4 అయితే టేప్ తోటి పట్టుకొని చూడాలి. టేప్ని అయితే మధ్యలోకి మడవాలి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. 26 దగ్గరికి అయితే ఇలా పట్టుకొని 26.5 కదా, 26.5 దగ్గరికి అయితే ఇలా పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే అయితే 13.5 అయితే అలా వచ్చింది. 4 భాగాలుగా చేయాలి కాబట్టి 6.6 అయితే వచ్చింది. నా బ్లౌజ్ కొలత అయితే 6.6 అండి. 6.6కి 1 ఇంచ్ ఎక్కువ ఒక ఇంచ్ యాడ్ చేయాలి. ఎందుకంటే సైడ్లకి బ్యాక్ డాట్స్ అయితే వేస్తాం కదా, అందుకోసం అయితే ఖర్చులకైతే 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. అక్కడ ఎంత ఉందో పైన కూడా అలానే అంతే మార్క్ చేసుకోవాలి. చూడండి, మంచిగా అర్థం చేసుకోండి, ఈజీగా వస్తుందండి. బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీ అండి నేర్చుకుంటే మాత్రం. చెస్ట్ లూజ్ అయితే మన నడుము లూజ్కి అయితే 1 ఇంచ్ యాడ్ చేస్తే అయితే చెస్ట్ లూజ్ వస్తుంది. 7.6 అయితే వచ్చిందండి దీనికైతే. బ్యాక్ హైట్ అయితే చూడండి, కింద ఖర్చులకైతే విడిచిపెట్టుకొని హైట్ ఎంత వస్తుందో బాగా లాగి పెట్టద్దండి. బ్లౌజ్ని అయితే ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికైతే పెట్టి దానికైతే మార్క్ చేయాలి. మళ్ళీ ఖర్చులకైతే వేసి పెట్టాలి. మళ్ళీ చంక దగ్గర మన కింద నుండి చంక దగ్గర వరకు అయితే చూసుకోవాలి ఎంత వస్తుందో. బ్యాక్ సైడ్ మిడిల్కి ఫోల్డ్ చేస్తే అయితే బ్యాక్ పార్ట్ సైజ్ అయితే వస్తుంది. బ్యాక్ అయితే ఇప్పుడైతే నెక్ అయితే ఏం కట్ చేయట్లేదు, ఎందుకంటే బ్యాక్ అయితే ఒక డిజైన్ పెట్టాలండి. అందుకే బ్యాక్ అయితే హైట్ షోల్డర్ అయితే టోటల్ అయితే 5 తీసుకున్నాను. ఇలా అయితే తీసుకోండి 5. షోల్డర్ 3, భుజాలకైతే 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే కింద కూడా సేమ్ మనం ఎక్కడి వరకు అయితే పెట్టాలి అక్కడ కూడా 5 ఇంచెస్ అంతే తీసుకోవాలి. స్ట్రైట్గా అయితే ఒక లైన్ వేసుకోవాలి. ఇలాంటి స్కేల్ అయితే తీసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే కిందికి కూడా ఒక లైన్ వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అయితే. చూడండి, 6 ఇంచ్ అయితే ఫస్ట్ అయితే 5 తీసుకున్నాను. ఆమె చిన్నగా ఉంటుంది, అసలు 5 తీసుకోవాలి. 6 తీసుకున్నాను, బట్ 6 తీసుకుంటే పర్ఫెక్ట్ అయితే రాలేదు. చూడండి ఒకసారి. ఇక్కడ చంక రౌండ్ అయితే 1.5 తీసుకోవాలి. ఇలా అయితే సింపుల్గా రౌండ్ తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే రౌండ్ అయితే వచ్చింది కదా, అలా తీసుకొని మన నడుము లూజ్ అయితే 6.6 వచ్చింది కదా, చెస్ట్ లూజ్ కూడా 6.6 రావాలన్నమాట ఇక్కడ. కానీ నాకైతే 7 వచ్చింది. కొంచెం తగ్గించాలి కదా, అందుకే మళ్ళీ 5.5 దగ్గరికి అయితే తీసుకున్నాను. హైట్ చిన్నగా ఉన్న వాళ్ళకైతే, చిన్న సైజ్ వాళ్ళకైతే 5.5 తీసుకోవాలండి చంక రౌండ్ దగ్గర అయితే. హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 6, మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 6.5, 7 అలా తీసుకుంటారండి కొంతమంది అయితే. చూడండి, ఇప్పుడైతే ఒక 2 గీతలు అయితే ఎక్కువ వచ్చాయి. అలా వస్తే ఏం కాదు. 2 గీతలు తక్కువ వచ్చినా 2 గీతలు ఎక్కువ వచ్చినా ఏం కాదండి. మరీ ఎక్కువ తక్కువ అయితే మాత్రం కొంచెం లూజు టైట్ అలా అవుతుంది. ఇంతే అండి, సింపుల్గా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా మంచిగా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు ప్రిన్సెస్ బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసి సింపుల్గా కట్ చేస్తానండి. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎండ్ వరకే చూడండి వీడియో అయితే. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నారు. చూడండి, పఫ్ హ్యాండ్స్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి నా కటింగ్ అయితే. చాలా అంటే చాలా సింపుల్గా, కొత్త వాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, ఇలా ఎడ్జెస్ అయితే కట్ చేయాలి. ఎడ్జెస్ కట్ చేయకపోతే మాత్రం హ్యాండ్స్ అయితే అసలు బాగా రాదండి. చూడండి, ఇలా ఎడ్జెస్ అయితే కట్ చేయాలి, ఒక 1/2 ఇంచు మందం అయితే. ఇప్పుడైతే బ్లౌజ్ తీసుకొని హైట్ ఎంత ఉందో చూసుకోండి. హ్యాండ్ హైట్ తీసుకొని
చూడండి నేనైతే ఇలా తీసుకుంటున్నాను. ఇదైతే ఫుల్ హ్యాండ్ ఉందన్నమాట, అందుకే కొంచెం తగ్గించి హ్యాండ్ అయితే తీసుకున్నాను. 10 వచ్చింది. బట్ ఆమె అయితే అంత హైట్ ఉండేది, చిన్నగా ఉంటుంది కాబట్టి 9.5 తీసుకున్నాను. మళ్ళీ చూడండి 10 అయితే వచ్చింది, బట్ నేనైతే మళ్ళీ 9.5 తీసుకున్నానండి. మనకైతే హ్యాండ్స్ కట్ చేయడానికి ఒక స్కేల్ మాత్రం దొరుకుతుందండి, ఇప్పుడు అదైతే తీసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ అయితే చాలా బాగా వస్తుంది, ఏ కొలతలు లేకుండా నీట్గా. మాకు హైట్ చెక్ చేసుకున్నామంటే సరిపోతుందండి. పఫ్ హ్యాండ్ కోసం అయితే ఇలా 2.5 అయితే తీసుకున్నాను నేను. వాళ్ళు బాగా ఎక్కువ ఏమొద్దన్నారు అనమాట. 2.5 అయితే మనకు సింపుల్గా బాగుంటుందండి. ఇట్లా పొడవు అయితే 2 తీసుకున్నాను. అక్కడ నుంచి ఇలా కర్వ్ తీసుకుంటే అయిపోతుంది అంతే. పఫ్ హ్యాండ్ అయితే సూపర్గా వస్తుంది. నేను కుట్టినాక చూపిస్తా చూడండి పఫ్ అయితే ఎలా వస్తుందో. చాలా సింపుల్గా ఉంటుందండి నా కటింగ్ అయితే. చూడండి అంతే అండి, సింపుల్గా కటింగ్ హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ వచ్చిందండి నాకైతే. నేనైతే షేప్ ఫ్రంట్ హుక్స్లు అనుకొని అయితే ఇలా మడవబోయాను, కానీ మళ్ళీ గుర్తుకొచ్చింది ప్రిన్సెస్ కట్ కదా అని మళ్ళీ ఇలాగే వేసాను. చూడండి ఒకసారి, మన కింది పట్టీలు ఉంటాయి కదా పంపకం చేయడానికి, అవైతే ఇలా ఇదైతే కట్ చేసుకుంటే మనం మర్చి కుట్టాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే ఇదైతే మళ్ళీ ఆలోచన వచ్చిందండి. ఇదైతే కట్ చేశాను. కట్ చేశాక అయితే ఇట్లా వేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచు మందం అయితే అటు సైడ్ అయితే ఇచ్చి పెట్టానండి. ఎందుకంటే బ్యాక్ వస్తుంది కదా, ఫ్రంట్ క్లోజ్ కదా. నాకైతే ఫ్రంట్ అయితే ఓపెన్ ఉందన్నమాట. ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుందని అలా అయితే ఒక 1/2 ఇంచు అయితే ఇచ్చి పెట్టాను కుట్ల కోసం అయితే. ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీసుకుని అయితే ఎలా ఉందో అలా అయితే మార్క్ చేసుకోవాలండి. చూడండి ఇలా తీసుకొని ఫ్రంట్ పార్ట్లో అయితే ఒక 1/2 ఇంచు మందం అయితే లోతు తీసుకోవాలి, చంక లోతు అయితే, లేకపోతే అంత బుగ్గలాగా వస్తుందండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. చూడండి 1 ఇంచ్ అయితే లూజ్ తీసుకోవాలి చంకలో మాత్రం, చంక దగ్గర. ఎందుకంటే చెస్ట్ మాత్రం అంత పట్టేసినట్టు వస్తుందండి 1 ఇంచ్ తీసుకోకపోతే మాత్రం. 1 ఇంచ్ తీసుకుంటే మనకు ఫ్రీగా బ్లౌజ్ లాగా వస్తుంది. 1 ఇంచ్ తీసుకోకపోతే మాత్రం ఇక్కడ చెస్ట్ దగ్గర గల్ల దగ్గర టైట్గా ఇట్లా వస్తుంది. ఒకసారి స్టిచ్ చేసి చూడండి, చాలా బాగా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే హైట్ చూసుకుంటున్నాను ఎంత వస్తుంది. ఖర్చుల మందం అయితే పెట్టి దాని కిందకి పట్టుకొని అయితే చూడాలండి. ఇలా నేను చూస్తున్న విధంగా చూడాలి, ఇలా అయితే వస్తుంది. చూడండి ఆమె హైట్ తక్కువ ఉంది, 5 అయితే వచ్చింది. బట్ నేనైతే 4 అలా పెడతానని కోరుకున్నాను. నేనైతే బక్రం పైన అయితే కట్ వర్క్ అయితే తీస్తానన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే గల్లలు అయితే కట్ చేయడం లేదు, బక్రం పైన కట్ చేసి అటాచ్ చేస్తా. బక్రం అయిపోతే మాత్రం కట్ వర్క్ అయితే అస్సలు బాగోదండి. ఇలా అయితే సింపుల్గా కట్ చేసేయాలి. చూడండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతాను. చూడండి గాయస్, సింపుల్ టిప్స్ తోటి మంచిగా కటింగ్ చేసుకునేవి అయితే పెడతాను. లైనింగ్ క్లాత్తో అయితే ఇప్పుడు అవసరం లేదు, కంప్లీట్ అయిపోయింది కదా, పక్కకు అయితే పెడదామని పక్కకు పెట్టేశాను. మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 2 వైపులా సేమ్ బార్డర్ వచ్చినాయి. చూడండి ఒకసారి గమనించండి. బ్లౌజు ఒక్కసారేమో బ్యాక్ కింది సైడ్ ఏమో పెద్దగా, హ్యాండ్స్కి పెద్దగా, కింది సైడ్ ఏమో చిన్నగా వస్తుంది కదా. అలా వస్తే మాత్రం ఇలా వేయరాదండి. 2 సైడ్ బార్డర్లు సేమ్ సైజ్ వచ్చినాయి అనుకోండి, ఇలా వేసి అయితే కట్ చేయాలి. చూడండి నీట్గా వస్తుంది. హ్యాండ్స్కి అయితే అతుకులు పడవన్నమాట. ఇలా ఉంటే మాత్రం చూసుకోండి. ఇలా వేసి అయితే సెట్ అవుతుందా లేదా అని అయితే ఫస్ట్ చూసుకున్నాను.
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, సెట్ అయిపోయిందండి. మన క్రాస్ బ్లౌజులు అయితే కొన్ని అయితే సెట్ కావు, చిన్నగా వస్తే. ఈ మధ్య అయితే మెయిన్ బ్లౌజులు అయితే అన్నీ చాలా చిన్నగా వస్తున్నాయండి. కట్ చేయడానికి అయితే ఇబ్బందిగా అవుతుంది అసలు. బట్ కస్టమర్స్ ఏమో ఇక్కడ అతికేసినాం అక్కడ అతికేసినాం అని అంటారు. కానీ వాళ్ళకేం తెలుసు ఎలా కట్ చేస్తే ఎలా వస్తుంది అనేది. అయినా మనకు అతుకులు పడకుండానే చూసుకుంటాం కదా, అతుకులు పడితే మనకు కూడా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా. చూడండి, ఇలా అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే వేసాను. వేసి అయితే ఇలా చూసుకున్నాను సెట్ అవుతుందో లేదా అని. ఇలా అయితే ఎడ్జెస్ చూసుకోవాలండి కంపల్సరీగా. ఒక్కొక్కసారి లోపలికి చిన్నగా వస్తుంది. ఇలా వేసుకొని అయితే కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలండి. ఒక్కొక్క హాఫ్ ఇంచ్ అయినా, కొందరు మందికి ఇంచ్ అయినా. కొత్తగా నేర్చుకునే వారైతే కొంచెం ఎక్కువగానే ఇసి పెట్టుకోండి సైడ్లకు మాత్రం. నేనైతే హాఫ్ ఇంచ్ అలా ఇసి పెట్టి అయితే కట్ చేసుకుంటాను. చూడండి, ఒక హాఫ్ ఇంచ్ మందమే తీసి పెడతాను. బ్యాక్ కట్ అయింది, ఫ్రంట్ కట్ అయితే కట్ అయిపోయింది. ఇక్కడైతే హ్యాండ్స్ తీస్తే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇలా అయితే ఇక్కడైతే మంచి సింపుల్గా అయిపోయింది. అండ్ అతుకులు లేకుండా కూడా ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి. అయితే ప్రిన్స్ కట్ డాట్స్ అయితే నేనైతే స్టిచ్ చేసేటప్పుడే పెడతా. ఆ వీడియో కావాలంటే చెప్పండి, ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ఓకేనా గైస్, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి.